మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అసలేమైంది? నీ పేరు నా పేరు కృష్ణ, మా వైఫ్ పేరు రమ్య. నేను మంగళవారం నాడు ఆమెకు కాల్ చేశాను, మాట్లాడాను. ప్రొద్దున పిల్లలతో మాట్లాడాను, ఆమెతో మాట్లాడాను. తర్వాత ఆమె ఫ్రెష్ అప్ అయినాక చేస్తాను బావా అని చెప్పింది. తర్వాత హాఫ్ అన్ అవర్కు నేను కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. చలో అది పండుకోవచ్చు, సాతనైతే లేదు కావచ్చు అని అనుకున్నాను. తర్వాత 1 గంటకు మళ్ళీ కాల్ చేశాను, రెస్పాండ్ కాలేదు. తర్వాత మళ్ళీ మా వదిన గారిని పంపించాను, పోయి చూడండి మరి ఇంకా లేవలేదని. ఆ టైంకి వచ్చి పిలిచినా కానీ ఇంకా లేవలేదు. 4 o'clock మా పిల్లలు వచ్చారు. ఆ టైంలో మళ్ళీ మా పిల్లలు పిలిచారు, ఆ టైంలో సుక్క లేవలేదు. నేను మళ్ళీ ఇట్లా వెనకకెళ్ళి పోయి ఇంటి వెనకకెళ్ళి పోయి చూడండి, కిటికీలకి వెళ్ళి పిలవండి అని చెప్పాను. ఆ టైంలో ఆమె పోయి పిలిచినారు, చూసి ఆ టైంకు ఆమె ఊరేసుకొని ఉన్నది. ఉండే అవి అంతే. మొన్న ఏం గొడవ కాలేదు, ఆ రోజు మాత్రం ఏం గొడవలు ఏం కాలేదు. మీతో కానీ ఫోన్లలో అట్లా నాతో ఏం లేదు, గొడవ గిట్లా ఏం లేదు. కొంచెం డల్లుగా ఉండే. ఏమైంది డల్లుగా ఉన్నావు చెప్పానంటే ఏమైందని అడిగాను. ఆమె చెప్పలేదు, ఏం లేదు మంచిగానే ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, మంచిగానే ఉన్నాను, నువ్వు మంచిగా ఉండు, ఎందుకు టెన్షన్ పెట్టుకుంటావు ఇక్కడ అది ఇది అని చెప్పాది. తర్వాత నేను చేస్తుంది కాల్ చేస్తాను ఫ్రెష్ అప్ అయినాక అని చెప్పాది. మళ్ళీ నేను కాల్ చేసిన తర్వాత ఆమె లిఫ్ట్ చేయలేదు. డైలీ మాట్లాడతారు? డైలీ మాట్లాడతాను, పిల్లలతో మాట్లాడతా, ఆమెతో మాట్లాడతా. ఫ్రీ ఉన్నప్పుడల్లా కాల్ చేసి మాట్లాడతాను వీళ్ళతోని, పిల్లలతోని, ఆమెతోని. అత్త మామతో ఇట్లుండే? అత్త మామతో మంచిగానే ఉండే. అప్పుడప్పుడు చిన్నగా ఇంట్లో గొడవలు కామన్. ఇరవైన లక్ష్మి. నేను పొద్దుగాల లేచి నేను బర్ల కాడికి పోతాను, బర్ల గడ్డి కోసుకుంటా. వీటికి కుడుదలు విడుదలు పెట్టుకొని చదువుకొని 12-1 టైం వరకు నేను వస్తా. ఇక్కడికి చేను కాడికి వెళ్ళి ఇంటికి వస్తా. 1 అవుతుంది, 1 వరకు నేను ఇంటికి వస్తా. ఇద్దరము, మేము భార్యలు భర్తలం ఇద్దరం పోతాం. నేను 12-1 వరకు వచ్చిన నా పని నేను చేసుకున్నా. ఒకడంతా వండుకొని తిని కూర్చున్నా. కానీ ఆమె నాతోని మాటలు లేవు. పిల్లలను కూడా మాట్లాడనియలే, ఆమె మాట్లాడలే. ఆమె ఆమెనే ఉంది. ఇప్పుడు పిల్లలు ఉన్నారా? నేను ఆ రోజు పిల్లలు ఉన్నారా? ఆ రోజు పిల్లలు స్కూల్కి బడికి రోజు ఎక్కిస్తుంది, వ్యాన్ ఎక్కిస్తుంది, బస్ ఎక్కిస్తుంది, పొద్దుగాలనే తయారు చేస్తుంది, బస్ ఎక్కిస్తుంది. ఇక ఎప్పుడు కూడా అట్లనే బస్ ఎక్కిస్తుంది కదా అని మీకు ఆమెకు మాటలు లేవు, మాట్లాడాలి. ఒకే దగ్గర అనుకుని తింటారు అన్నది. నేను అలాగనే వాళ్ళది వాళ్ళే, నాది. ఆమె చోట ఆమెకే ఉంది, నాది ఇటున్నా. ఆమె చోట ఆమెకే ఉంది. కానీ మాటలు గిట్ల లేవు. లేనిసరికి ఇక చూస్తే ఏమంటారో, పిలిస్తే ఏమంటారో. పిల్లలు వచ్చిన తర్వాత ఎప్పటికీ కానీ బస్సుది 2 సార్లు కొట్టంగానే డోర్ తీసుకొని వస్తుంది, పిల్లలను తోలుకొని పోతుంది, పిల్లలకు బట్టలు ఇడిపిస్తుంది, కాల్జీలు కడుగుతుంది, ఛాయలు పోతుంది, తినబెట్టుకుంటుంది. మంచిగానే ఉన్నాం. కానీ మాకు ఆ రోజైతే ఏం లేదు. అంటే ఎట్లా మనస్తాపన ఏమన్నా? ఇక ఏది కూడా మాట్లాడలేదు కదా నాతోని. ఆమె ఎట్లా నాకు అర్థం కాలేదు. ఇక ఆమె అంతలో ఆమె ఉన్నది కదా, ఎప్పుడు కానీ తలుపులు పెట్టుకొని ఉంటుంది, ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటుంది, ఆమె అంతలో ఆమెనే ఉంటుంది. కానీ మాటలు లేవు. ఇక పోతే ఇట్లా అట్లా అని అనుకుంటారని చెప్పి నేను ఇంతవరకు కూడా నేను అడుగు దాటుకోలేదు. మీకు ఎప్పుడు తెలిసింది? నాకు నా పిల్లలు వచ్చినాక ఎట్లయినా అరలు కొడితే ఆమె లేస్తుంది, ఎప్పుడు కూడా లేస్తుంది వస్తుంది అనుకొని ఇక నేను అంతనే అనుకున్నా. ఆమె వాళ్ళు వచ్చిన లోపల లేచి వస్తుంది, ఇంట్లోకి తోలుకపోతుంది అనుకున్నా. ఇక నేను చూడలేను.
నా పిల్లలే వాళ్ళే డోర్ కొడితే లేస్తలేదు. డోర్ కొట్టిర్రు, పిలిచిర్రు సప్పులు లేదు. సప్పులు లేకపోతే మా బావ కోడల దగ్గరికి నా మనమడు ఉరికిండు. మనమడు ఉరికే వరకు పెద్దమ్మ మమ్మీలు ఎత్తలేదు అని అంటే ఆమె వచ్చింది. ఆమె వచ్చి ఇక్కడికి వెళ్ళి డోర్ తీయకపోతే ఇంటెనక కిటికాడికి పోయి ఆమె వేయింది. చూసే వరకు ఇట్లా వేసుకొని ఉన్నదట. ఆమె ఇట్లనే వేయింది. మా పెద్దమామ కోడలు ఇట్లనే వేయింది. ఇట్లనే పోయి అనుకుంటా సందులోకి వెళ్ళి బయటకు వచ్చింది. బయటకు వస్తే పిల్లల ఏడుపు వినబడ్డది. మేము ఈయన్నే చూస్తున్నాము కానీ పిల్లల్ని కీకినబడుతుంది. బయటకు పిల్లలు ఏడ్చుడు వినొస్తుంది అనుకొని సర్ అన్నది. అప్పుడు ఉరికే వరకు ఏమైంది ఏంది బిడ్డ ఏంది అని అంటే ఆమె దమ్ము తీసుకుంటా అందరు చుట్టుకున్నారు మంది. దమ్ము తీసుకుంటా ఒక్కటిసారి అన్నది, ఉరేచుకుంది అన్నది అని ఇట్లా చెవులు మూసుకుంది. ఆడికి ఇంట్లోకి వచ్చి విజయ ఏమైంది తెలియదు. పొద్దున పిల్లల్ని బడికి బస్ ఎక్కించిందట, చాయ్ పోసుకుందట, హీటర్ వేసిందట, స్నానం చెప్తాను. ఇక ఏమైందో ఇంట్లో తెలియదు. అది కెమెరా ఉంది, ఆ వైఫై బంద్ అయిందట. కానీ మళ్ళీ పిల్లలు వచ్చినాకనే విషయం తెలిసింది. ఇట్లా తలుపులు తీస్తలేదు అని మాకు ఫోన్ చేస్తే మా వాళ్ళు ఏమైంది జ్వరం వచ్చింది కావచ్చు అక్కడికి వచ్చిన. వచ్చే వరకు అంతమంది ఉన్నారు. అంతమంది ఉండి ఏమైంది చూసేవారికి ఏంటి ఊరేసుకుంది అని ఇంట్లో పోలీసు వాళ్ళు ఉన్నారు. బెడ్ మీద పండుకొని ఉన్నది నా బిడ్డ. అంతే, అంతకు మించి మాకు ఏం తెలియదు. ఎవరమ్మా మీది? మాది వీరనపల్లి. మీకు సమాచారం ఎవరు ఇచ్చారు? ఏంటి ఇట్లా జరిగిందని ఎవరు చెప్పారు? మా అల్లుడు దేశంలో ఉంటాడు. ఆయనే పిల్లలు బడికి వేయరు కదా. పొద్దున వాళ్ళు ఉన్నప్పుడే ఫోన్ చేసి నీకు ఇట్లా శబ్దం అవుతలేదు మళ్ళీ ఎత్తది అన్నట్టు. ఇక చేసినా కానీ ఎత్తలేదట. ఎత్తకపోయేసరికి మళ్ళా మేము మాకు చేసిరా అంటే చేతి ఎత్తలేదని మేము అన్నాక ఏమైంది ఏం కదా అని మళ్ళా మేము అట్లనే తరువాత బట్టి చేసినా ఎత్తలేదు. ఎత్తకపోయేసరికి మరి జ్వరం గట్టిని ఎత్తది అప్పుడప్పుడు. మరి పొమ్మంట ఒక ఇస్తున్నారు అని మేము అన్నాం. మేమిద్దరు అన్నమాట. అనేసరికి ఆగు ఇప్పుడు పిల్లలు అత్తలోగా ఆమెకు ఫోన్ చేసిన అది పండుకున్నది కావచ్చు అని ఆయన. ఇక పిల్లలు వచ్చి ఆ తలుపులు గుద్ది చేసే వరకు మొత్తానికి తలుపులు తీయలేదు చేయలేదు. వాళ్ళు చూసే వరకే అది చచ్చిపోయి ఉంది. అన్ని చీమలు పట్టినాయి. ఈ చెవులకి రక్తం వెళ్తుంది. ఈ బండి అంత లోపలికి ఏమైందో ఏమో తెలియదు సార్. మేమైతే ఊరు పెట్టుకుంది చూడలేదు. వాళ్ళు ఊరు పెట్టుకోరు అని అంటున్నారు అంతే. మేము వచ్చేసరికి బెడ్ మీద వండబెట్టి ఏమైనా ఇక అనుమానం అంటే అది క్లియర్గా తెలియాలి. మొన్నటి దాకా లొల్లులు అయినాయి వాళ్ళ ఇంట్లో. అత్తకు మామకు బావకు యారాలకు వీళ్ళందరూ లొల్లు పెట్టుకోరు. కానీ మళ్ళీ ఏం జరిగింది తెలియదు. గట్ల ఇంకేమన్నా అనుమానాలు ఉన్నాయా మీకు గవర్నమెంట్? ఎవరి మీద అంటే అది క్లియర్గా తెలిసినాక చెప్తాను. నేను ఆ రోజు పొద్దున ఫోన్ చేసిన నా బిడ్డకు. ఫోన్ చేస్తే 9 గంటల ప్రాంతంలో 9:30 ఫోన్ చేసిన. 3-4 సార్లు చేసిన సార్. నా బిడ్డ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నాది అంతకుముందు మాట్లాడిందా? అంతకుముందు అవతల రోజు మాట్లాడింది, సోమవారం రోజు మాట్లాడింది. అయితే మళ్ళీ నేనేం చేసిన అంటే ఏం పని చేస్తున్నాను సప్లై చెప్పుకుందిగా తర్వాత ఆమె చూసుకొని చెప్తుందని. కానీ ఫోన్ రాలేదు, మళ్ళీ ఏం రాలేదు. మధ్యాహ్నం పూట మా అల్లుడు దుబాయ్ నుంచి ఫోన్ చేసి నాకు చేసి మా అమ్మకి ఇట్లా ఫోన్ రావట్లేదు చెప్తే దర్వాజా కూడా తీస్తలేదు అట్లా పెట్టుకుందని పండుకున్నది కావచ్చు అని అంటే ఆయనతో నేను అనుకున్నా మరి ఎవరు పక్కపొట్లు నుంచి చెప్పు మరి చూస్తారంటే అట్లా కూడా లేవలే. ఆయన ఏమంటే పిల్లలు వచ్చినాక కూడా లేస్తుంది కావచ్చు, అది వరకు లేస్తుంది స్కూల్కి వచ్చినాక అంటే అప్పటికి ఏం చేసిండు మళ్ళీ 4 గంటలకు చేసిండు ఫోన్. 4 గంటలకు చేస్తే ఆ 4 గంటలకు మళ్ళీ నేను చేసినా కానీ ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. ఆయన అంత లోపల పిల్లలు వచ్చిన స్కూల్కి పోయి వచ్చిన తర్వాత ఏమైందట పోయి చూస్తే తలుపు గుద్దితే తలుపులు గుద్ది చేసినా కానీ తీయలేదట. తీయపోయే వరకు వెనక కిచ్చుకుంటుంది సార్ ఇంకెనక. ఆ కిటికీలకి వెళ్ళి చూసే వరకు ఉరేసుకొని అట్లే ఉందట.
వేరే వాళ్ళు చూసి పక్క వాళ్ళు ఇక్కడ నుండి చూసి ఆయనతో చెప్పగానే గిటికి సంగతి అనగానే ఆయన వచ్చిర్రు. వెంటనే పోలీసు వాళ్ళు ఫోన్ చేసితోనే మేము స్పాట్లో రాని వచ్చిన మా అల్లుడు చెప్పుడుతోనే 20 నిమిషాలలో వచ్చిన ఇక్కడికి వచ్చే వరకు పోలీసు వాళ్ళు తీసిర్రు, ఆయన తిప్పేసిర్రు, బెడ్ మీద వండబెట్టిర్రు. వచ్చి చూసే వరకు ఆయన తింటే కథం చర్చలు తీసుకుపోయారు సార్. నాకు తెలిసిన విషయం మళ్ళీ వాళ్ళ మధ్యలో లొల్లులు ఏం జరిగినాయా ఏ వాళ్ళు కూడా అడిగితే ఏం చెప్పలేరు. ఇంత కూడా ఏం చెప్పలేరు. పోలీసులు కేసు రాసుకున్నారు, సభ్యులు ఇవ్వకున్నారు కదా. ఇవన్నీ ఏంటి అని మాకు అర్థం అవ్వట్లేదు సార్. నాకైతే మాకు తగిన న్యాయం చేయాలని మేము కోరుతున్నాం సార్. ఇది చాలా సార్. వాళ్ళ పరిస్థితి ఏంటి? మా బావ తను ఏదో ఆర్థిక ఇబ్బందుల వల్ల తను గల్ఫ్ దేశంలో ఉండడం జరిగింది. ఒక్క ఆమెనే ఇక్కడ ఇంటి దగ్గర ఉండి పిల్లల్ని చూసుకోవడం జరుగుతుంది. తనను కూడా హింసించి చాలా రకాలుగా హింసించడం జరుగుతుంది. అనువన్న కారణాల వల్ల ఏదో తిట్టడము, అది చేయడం, ఇది తను మనస్పర్ధను గురయ్యేలా చేసి ఇప్పుడు తను చనిపోవడానికి కూడా కారకులైన వారు ఉన్నారు కావచ్చు. కాకుంటే వీటిని పరిశీలించి వారిపైన తగిన చర్యలు తీసుకోవాలి. మీకు ఎవరి మీద అనుమానం అంటుందా? మాకంటూ కుటుంబ సభ్యులు అంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు జరిగాయి సార్ ఇలా. కానీ ఇప్పుడు తను ఇంత పెద్ద డిసిజన్ తీసుకోలేదు. కానీ సోమవారం రోజు కానీ అంతకుముందు ఆదివారం కానీ ఏం జరిగిందని ఇంకా మాకు తెలియదు, పూర్తి సమాచారం లేదు. సీసీ కెమెరాలు కూడా 3 days నుండి ఆఫ్లో ఉన్నాయి సార్. అసలు ఇది ఎలా జరిగింది? ఒక కుట్రనా లేకుంటే దీన్ని ఏమైనా కావాలని చేశారా? అసలు ఏమైంది అనేది మాకు తెలియదు సార్. పోలీస్ శాఖ వారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఈ కేసు త్వరలో వాళ్ళు దర్యాప్తు చేసి అంటే పూర్తి వివరాలు మాకు తెలియజేయాల్సిందిగా మేము కోరుతున్నాం సార్. మాకు ఇది ఒక హెల్ప్ చేయాలి సార్. థ్యాంక్ యూ సార్.